మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందనమాట. ఇందులో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్ దిశగా అడుగులు వేసేందుకు నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణా శాఖ కీలక నిర్ణయం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026తో నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ లోపల తిరిగే ఆటోల నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకంలో భాగంగా ఎన్ని ఆటోలను ఎలక్ట్రిక్ మార్చనున్నారు, దీనిపై ఆటో వాళ్ళు ఏమంటున్నారు, తదితర అంశాలన్నీ కూడా మనకి ఆటో డ్రైవర్లు అయితే తెలియజేశారు. అయితే మొత్తంగా సబ్సిడీ అయితే ఇస్తున్నారన్నమాట. మామూలు ఆటోల వాళ్ళు ఎలక్ట్రికల్ ఆటోలకు మారడానికి సబ్సిడీ అయితే ఇస్తున్నారు. ఆ సబ్సిడీ ఏంటంటే ఈవీ మార్పిడికి 1.5 లక్షల సబ్సిడీ, అంటే 1,50,000 సబ్సిడీ అయితే ఇస్తున్నారన్నమాట. ఆటో కార్మికులకు అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.